రేవంత్ రెడ్డి గారికి ఖజానా ఖాళీ అయిందని అందరికీ తెలిసిన విషయం. రాష్ట్రంలో డబ్బు లేదు. ఈ గ్రనైట్ మాఫియా మీద గడ్డపార దించేది ఎప్పుడు? సెనరేజ్ ఫీజ్ కింద ఆ డబ్బులు రాష్ట్ర ఖజానాకు వచ్చేది ఎప్పుడు? మా గుట్టలు మా ఊర్లు దొంగిలించబడుతున్నాయి, మాకు కూడా జస్టిస్ ఇస్తాడు అని అంటున్నాడు. వాళ్ళు ఏమంటున్నారంటే మా ల్యాండ్ మాకు రీస్టోర్ కావాలా, ఈ ఇల్లీగల్ లైసెన్సులు ఇల్లీగల్ అప్రూవల్స్ ఏవైతున్నాయో అవన్నీ రద్దు చేయాలా, ఈ కల్పరిట్లను అరెస్ట్ చేయాలా, ఎన్విరాన్మెంటల్ లాస్ ఏమైతుందో వాళ్ళను శిక్షించాలా అని చెప్పి చెప్తున్నారు. ర్యాంపెంట్ ఇల్లీగల్ మైనింగ్ అవుతున్నది, గుట్టలు ఫారెస్ట్లను కడగనాకేస్తున్నారు, మాఫియాలు దిగుతున్నాయి, దొంగ సర్టిఫికెట్లు చేస్తున్నారు, అక్కడ విలేజర్లే ప్రొటెస్ట్ చేస్తున్నారు. అయినా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటలేదు అని అంటే ఎవరెవరితో చేతులు కలిపినరు? సుమారు 150కు పైగా క్వారీలు ఆపరేట్ అవుతున్నాయట. కాకపోతే ప్రభుత్వం పట్టించుకుంటలేదు. ఆ దేఖలేంగే బాత్కి బాత్ దేఖలేంగే, మే బలా మేరా కమిషన్ బలా, కట్ కమిషన్లు వస్తుంటాయి కదా, వాళ్ళ ప్రభుత్వాలకు వస్తున్నాయి, అధికారులకు వస్తున్నాయి. ఈ ఇల్లీగల్ లీజులను రద్దు చేసే కెపాసిటీ రేవంత్ రెడ్డి సర్కార్కు ఉందా? జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. ఒక ఊర్లో పెద్ద ప్రొటెస్ట్ జరుగుతున్నది, ఉద్యమం జరుగుతున్నది. నిజం చెప్పాలా అనన్న తపన నడుస్తున్నది, తపస్సు నడుస్తున్నది. ఎందుకు ఈ తపస్సు తపన అని చెప్పి మాట్లాడితే ఒక పెద్ద స్కామ్ని ఎక్స్పోజ్ చేద్దాము అనన్న తపస్సు, గవర్నమెంట్ ల్యాండ్ని గ్రాప్ చేసిండ్రు అనన్న తపన. మా గౌరవనీయులు పెద్దలు అనుముల రేవంత్ రెడ్డి గారికి ఇది చెప్పుకోవాలా, మా ముఖ్యమంత్రికి మేము ముఖ్యమైన విషయాలు చెప్పుకోవాలా, ముక్కిపోకముందే మా ముఖ్యమంత్రికి చెప్పుకోవాలా అనన్న ఆవేదన. ఇది నేను మాట్లాడతలే, వార్తా పత్రిక మాట్లాడుతున్నది, కరీంనగర్ ఎడిషన్ మాట్లాడుతున్నది. ఏమన్నానంటే రేవంత్ రెడ్డి గారికి ఖజానా ఖాళీ అయిందని అందరికీ తెలిసిన విషయమే. రాష్ట్రంలో డబ్బు లేదు, రాష్ట్రాన్ని నడుపుదామనన్నా. ఇది నేననలే, సాక్షాత్తు మా గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారే అన్నారు. ఏమనని? అసలు మా దగ్గర డబ్బులు లేవు నడపనికే అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. ఇవాళ సీన్ ఏందనంటే సెనరేజ్ ఫీజ్ రాబట్టేది ఎప్పుడు అని చెప్పి వార్త రాస్తుంది. నిందితులు వీళ్ళు నిందితులు అని తేల్చేది ఎప్పుడు? ఈ గ్రనైట్ మాఫియా మీద గడ్డపార దించేది ఎప్పుడు? సెనరేజ్ ఫీజ్ కింద ఆ డబ్బులు రాష్ట్ర ఖజానాకు వచ్చేది ఎప్పుడు? ఈ వయలేషన్ చేసిన ఈ మాఫియాకు చట్టరీత్యా శిక్షించేది ఎప్పుడు అని చెప్పి మాట్లాడుతున్నారు. అందులో మా భూములు కోల్పోయినాం, గవర్నమెంట్ కూడా తన భూములు కోల్పోయింది అని చెప్పి ప్రజలు మాట్లాడుతుంటే రేవంత్ అన్న సర్కార్ పల్లెత్తు మాట మాట్లాడతలేదు. మళ్ళీ అక్కడ ఉన్న స్థానిక మంత్రి ఎందుకు మాట్లాడతలేరు? ఇవాళ కాంగ్రెస్కి వేస్తున్న ప్రశ్నలు, ప్రజాపాలనలా ప్రజలేస్తున్న ప్రశ్నలకు పాలన ఏం సమాధానం చెప్తుంది అని అడుగుతున్నాం. మనందరికీ తెలుసు, కరీంనగర్ అనేది గ్రనైట్ రిచ్ భూమి. అఫీషియల్స్ చాలా సీరియస్ అబ్జెక్షన్స్ రేజ్ చేసినారు. ఇల్లీగల్ మైనింగ్ కంపెనీస్ మీద గంభీరమైన ఆరోపణలు చేసినారు. ఒక సీనియర్ రెవెన్యూ ఆఫీసర్ కూడా పోరంబోకు ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ని కంప్లీట్గా కబ్జా చేసినారు ఈ ప్రైవేట్ గ్రనైట్ ఆపరేటర్లు అని చెప్పి చెప్తున్నారు. అప్రూవల్స్ ఫోర్జుడ్ చేసి క్వారీలని ఆపరేషన్లు రన్ చేస్తున్నారు అని చెప్పి కథనాలు వస్తున్నాయి. నేను మాట్లాడగలదు కంప్లీట్గా. ఈ కథనం మా వాళ్ళు పెట్టమని పెడతారు PDF డిస్క్రిప్షన్లో. ఎవిడెన్స్ చూపుతున్నారు రిపోర్ట్లల్లో. ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది డిస్ప్యూటెడ్ ఇమేజెస్ కూడా వచ్చినాయి కంప్లీట్గా. ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ది డిస్ప్యూటెడ్ ఇమేజ్ కూడా మీకు క్లియర్ కట్గా చూపిస్తున్నారు. అఫీషియల్ లెటరు, నోటీస్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫీసరు, స్టేట్మెంట్స్ ఏవేవైతే వయలేషన్ అయినాయో అవి పాయింట్ చేసి మరీ చూపిస్తున్నారు. విజువల్ ప్రూఫ్ ఆఫ్ స్టోన్ అండ్ ఫెన్సింగ్ ఆ ఫోటోగ్రాఫ్లు కూడా చూపిస్తున్నారు. కాకపోతే ఈ ఇల్లీగల్ ఆపరేషన్ ఎట్లా వర్క్ చేస్తుంది అని చెప్పి మనం ఈ పేపర్ చదివితే ఇంట్రెస్ట్ ఆఫ్ ది టైం నేను డైరెక్ట్గా పోతున్నా. ఈ గ్రనైట్ మాఫియా కంప్లీట్గా ఫోర్స్డ్గా ఒక దొంగ డాక్యుమెంట్లు సృష్టించుకొని టెంపరీ ఎన్ఓసీలు తీసుకొని అప్రూవ్డ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ 1 ఎకరంకి అప్రూవ్డ్ ఏరియా ఉంటే అప్రూవ్డ్ ఏరియా కాకుండా ఆపరేషన్లను ఎక్స్పాండ్ చేసి కంప్లీట్గా గవర్నమెంట్ ల్యాండ్లను కబ్జా చేసి పోరంబోకు ల్యాండ్లను కబ్జా చేసి గ్రనైట్ తవ్వకాలు చేస్తున్నారట. ఇది లీగల్ పర్మిట్స్కి విరుద్ధంగా పర్మిట్స్ లేకపోయినా ఇది పోతున్నారట. క్రోర్స్ అండ్ క్రోర్స్, కోట్ల నుంచి కోట్ల రూపాయల రాయల్టీ ఇంకా మైనింగ్ ఫీజ్ రాష్ట్రానికి గండి పడుతుందట. ఫైనాన్షియల్ లాస్ ఇప్పటికి ఎంత అవుతుంది ఈ ప్రాజెక్ట్ మీద అని చెప్పి మాట్లాడితే ఎన్విరాన్మెంటల్ డ్యామేజెస్ సుమారు 63 కోట్లు అని అంచనా. మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఇల్లీగల్ మైన్ స్టోన్ ఏదైతుందో, సెనరేజ్ ఫీస్ ఎక్సెట్రా కాకుండా మార్కెట్ వాల్యూ ఆఫ్ ఇల్లీగలీ మైన్ స్టోన్ ఏదైతుందో 750 crores అని చెప్పి మాట్లాడుతున్నారు సుమారు.
మళ్ళీ ఇది రాష్ట్ర ఖజానాకు గండి కొట్టినట్టే కదా. 2013లో టెంపరీ పర్మిషన్స్ ఏవైతే వచ్చినాయో కంప్లీట్గా ఈ లిమిటెడ్ క్వారీయింగ్కి ఫోర్జ్డ్ డాక్యుమెంట్లు యూజ్ చేసి 2018లో అక్కడ ఉన్న స్థానికులు కూడా ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ అవుతుందని కంప్లైంట్ ఇచ్చిన, శాటిలైట్ ఇమేజ్లు పెట్టిన, 2022లో మళ్ళా ఇది రీసర్ఫేస్ అయినా క్వారీయింగ్ మాత్రం అన్ఇంటరప్టెడ్గా నడుస్తున్నదని అంటే వాళ్ళ ధీమా చూడుండ్రి. ప్రభుత్వాలు ఏదైనా మా మాఫియా ముంగట బలాదూరే కదా. విలేజర్లు ఏమంటారు అంటే ఈ గ్రనైట్ మాఫియా అనేది ఆఫీషియల్లను కూడా కంట్రోల్ చేస్తుంది అని. ఐఏఎస్ ఆఫీసర్లను కూడా మనం మార్చుడు చాలా చూసినాం. ఇక్కడ మా గుట్టలు మా ఊర్లు దొంగిలించబడుతున్నాయి, మాకు ఓటు జస్టిస్ ఇస్తాడు అని అంటున్నాడు. వాళ్ళు ఏమంటారు అంటే మా ల్యాండ్ మాకు రీస్టోర్ కావాలా, ఈ ఇల్లీగల్ లైసెన్సులు ఇల్లీగల్ అప్రూవల్స్ ఏవైతున్నాయో అవన్నీ రద్దు చేయాలా, ఈ కల్పరిట్లను అరెస్ట్ చేయాలా, ఎన్విరాన్మెంటల్ లాస్ ఏమైతుందో వాళ్ళను శిక్షించాలా అని చెప్పి చెప్తున్నారు. దీని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా వేయొచ్చు. నేను ప్రభుత్వానికి చిన్న ఒక సూచన ఇస్తున్నా. ఏందనంటే ఎంక్రోచ్మెంట్ ఆఫ్ ది పబ్లిక్ ల్యాండ్ అయింది అని అంటే అది ఒక స్టేట్ ఆబ్లిగేషన్. మళ్ళీ దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం యాక్షన్ తీసుకుంటుంది అని చెప్పి చిత్రగుప్తు ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా. ఎన్విరాన్మెంటల్ హార్మ్ జరిగినప్పుడు అది ప్రికాషనరీ ప్రిన్సిపల్. నిజంగా చెప్పాలంటే సుప్రీంకోర్టు డాక్ట్రైన్కి విరుద్ధం అది. మళ్ళీ దీని మీద ఏం మాట్లాడతారు నిపుణులు అని చెప్పి మాట్లాడుతున్నా. రెవెన్యూ లాస్ కిందనే ఎన్విరాన్మెంటల్ లాస్, ఇంకా రాష్ట్ర ఖజానాకి ఎంత లాసు, సెనరేజ్ ఫీజు అని చెప్పి ఇవి మాట్లాడుతుంటే ఈ పబ్లిక్ ట్రస్ట్ డాక్ట్రైన్ని ఏం చేద్దామని చెప్పి మాట్లాడుతున్నా. మళ్ళీ డాక్యుమెంట్లే ఫోర్జుడ్ చేస్తే క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ రేవంత్ అన్న సైలెంట్ ఎట్లున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నా. ఇవాళ చట్టము ఏదైతే ఇల్లీగల్ మైనింగ్ ఉందో అది పనిషబుల్ ఒఫెన్స్ కదా. అకార్డింగ్ టు ది మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ 1957 ప్రకారం ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్లా సెంట్రల్ అప్రూవల్ లేకుండా మైనింగ్ చేయడం అనేది ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 కింద ఉల్లంఘననే కదా. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సులు లేకుండా, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సులు మ్యాండేటరీగా ఉండాలి. మళ్ళీ అది లేకపోతే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986కి వైలేట్ చేసినట్టే కదా. నువ్వు ఆడ ఉన్నదాన్ని కబ్జా చేసినావు, గ్రాబ్ చేసినావు పూరంబోకు ల్యాండ్ని అని అంటే మళ్ళీ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ తెలంగాణ ఇంకా ఏపీ గుడ్డి కూరాల పనులు దోముతుందా అని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఏదైతే ప్రభుత్వ భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఏదైతే ఉందో మళ్ళీ అది పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ కింద 1984 కింద కూడా మీకు ఆస్కారం ఇస్తుంది కదా అని చెప్పి చెప్తున్నా. ర్యాంపెంట్ ఇల్లీగల్ మైనింగ్ అవుతున్నది, గుట్టలు ఫారెస్ట్లను కడగనాకేస్తున్నారు, మాఫియాలు దిగుతున్నాయి, దొంగ సర్టిఫికెట్లు చేస్తున్నారు, అక్కడ విలేజర్లే ప్రొటెస్ట్ చేస్తున్నారు. అయినా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటలేదు అని అంటే ఎవరెవరితో చేతులు కలిపినరు, లంగలెవరు, లక్షణాలు ఉన్నోళ్ళు ఎవరు అని చెప్పి చెప్తున్నా. సుమారు 150 నుంచి 200 ట్రక్ల రాళ్ళు ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి డైలీ అని అంటే మళ్ళీ ఎంత ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ అవుతుంది, గ్రౌండ్ వాటర్ డిప్లీషన్ ఎంత అవుతుంది, డస్ట్ పొల్యూషన్ ఎంత అవుతుంది, ల్యాండ్ స్లైడ్లు ఎంత అవుతుంది, అక్కడ ఉన్న ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుంది. మళ్ళీ దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ ఏమున్నది, దీని మీద సీల్ చేసే తత్వం ప్రభుత్వానికి ఏం యాక్షన్ తీసుకుంటున్నది అని చెప్పి నేను ఇలా మాట్లాడుతున్నా. సుమారు 150కు పైగా క్వారీలు ఆపరేట్ అవుతున్నాయట. ఈ మొత్తం దీని మీద 150 క్వారీల పైన రోజుకి 150 నుంచి 200 ట్రక్లు తీసుకోబోతున్నాయట. మళ్ళీ దీని మీద ఎవడు యాక్షన్ తీసుకుంటాడు అని నేను అడుగుతున్నా. ఇవాళ అది మాట్లాడుతుంటే కేస్ లాలు కూడా మనకు గట్టిగా ఉన్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన కేస్ లాలు కూడా గట్టిగా ఉన్నాయి. ఎట్లా అంటే స్టేట్ ఏదైతే మైనింగ్ ఎన్విరాన్మెంట్ ఉంటుందో దాన్ని రెగ్యులేట్ చేయాలని చెప్పి ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మనకు సపోర్ట్ చేస్తుంది. కాకపోతే ప్రభుత్వం పట్టించుకుంటలేదు. ఆ దేఖలేంగే బాత్ కి బాత్ దేఖలేంగే, మే బలా మేరా కమిషన్ బలా. కట్ కమిషన్లు వస్తుంటాయి కదా, మళ్ళీ ప్రభుత్వాలకు వస్తున్నాయా, అధికారులకు వస్తున్నాయా, లేదా ఈ మాఫియా అంత ఖతర్నాక. ఈ ఇల్లీగల్ మైనింగ్ ఏదైతుందో మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసి పెనాల్టీలు వేసే ఆస్కారము గోవా ఫౌండేషన్ కేసులో కూడా మనకు కనబడుతుంది. కేసులాలు చెప్తున్నా. ఫారెస్ట్ ల్యాండ్ ప్రొటెక్షన్ ఏదైతే ఉంటుందో అది సుప్రీం కదా, డీమ్డ్ టు బి ఫారెస్ట్ ఉన్నప్పుడు కూడా ఫారెస్ట్ కదా. మళ్ళీ టీఎన్ గోవర్ధనం కేస్ అదే చెప్తుంది కదా. ఇల్లీగల్ మైనింగ్ అనేది కేవలం ఒక ల్యాండ్ డిస్ప్యూట్ కాదు ఫ్రెండ్స్, ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అదొక పబ్లిక్ ట్రస్ట్కి మోసం చేసుడు, ఎన్విరాన్మెంటల్ లాని దజ్జాలు డాంచేసుడే. ఇన్ఫ్యాక్ట్ దాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరిది, కాన్స్టిట్యూషనల్ డ్యూటీ. దీని మీద నిష్పక్షపాతంగా మోతవరిగా దర్యాప్తు చేసే దమ్ము ధైర్యం మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఉందా? ఈ ఇల్లీగల్ లీజులను రద్దు చేసే కెపాసిటీ రేవంత్ రెడ్డి సర్కార్కు ఉందా? క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఎవరైతే డాక్యుమెంట్స్ ఫోర్జ్ చేసిరో అలా ఛాతీల గడ్డపార దించే రాజ్యాంగబద్ధంగా రేవంత్ రెడ్డికి దమ్ముందా? మళ్ళీ డ్యామేజ్ ల్యాండ్ ఏదైతే అయిందో వాళ్ళందరికీ రీహాబిలిటేషన్ ఇచ్చే సత్తా రేవంత్ అన్న సర్కార్కు ఉందా అని ఇలా చిత్రగుప్తు నిలదీస్తుంది.
ఆనాటి నుంచి ఈనాటి వరకు అలుపెరిగని పోరాటం చిత్రగుప్త చేస్తూనే ఉంది. ఇలా పలు న్యూస్ పేపర్లలో వస్తుంది. మీరు చెప్పురి ఫ్రెండ్స్. రాష్ట్ర ఖజానాకు 750 కోట్లు. భారత్ మాతాకి జై.